మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అసపిట్ట. అర్జున. నీ పేరేంటి? ఉండండి ఒక సెకండ్, వీళ్ళిద్దరు ఇక్కడ అల్లరి చేస్తున్నారు. ఏంటమ్మా? వాట్స్ యువర్ నేమ్? అర్జున్. వాట్స్ యువర్ నేమ్? అర్జున్. నీ పేరు? అతిత. ఆతిత్త. ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ యు గైస్ డూయింగ్? స్లీపింగ్. Huh? స్లీపింగ్. స్లీపింగ్. స్లీపింగ్ అను. స్లీపింగ్. అన్నయ్య దగ్గర బజ్జుంటావు ఆదిత్య ఇవాళ నువ్వు? నువ్వు అతిత కంచూజు. ఆదిత్య పక్కన అర్జున్ పట్టుకుంటున్నాడా? పిల్లోస్ ఇన్ని పిల్లోస్ ఒకే దగ్గర ఉన్నాయి. No, I don't have any pillow. ఆదిత్య కమ్, అన్న బజ్జుంటాడు, నువ్వు వచ్చి. No, please. అతిత. ఆతిత్త ఏం చేస్తాడు? సంచూజు. జో చేస్తాడా? అన్నయ్య హక్ చేసుకుని బజ్జో. అయ్యా అయ్యా, ఇప్పటి వరకు చాలా అన్యోన్యంగా ఉన్నారు కదా, ఇప్పుడు పెప్ప పిల్ల కోసం కొట్టుకుంటున్నా. ఆదిత్య, నేను సెకండ్ ప్రెగ్నెన్సీలో అండ్ ఆల్సో ఆదిత్య చిన్న బేబీగా ఉన్నప్పుడు చిన్న టెన్షన్ పడేదాన్ని. ఏమంటే ఇద్దరికి 5.5 years గ్యాప్ కదా, కలిసి ఎంజాయ్ చేస్తారో లేదో, ఆర్ఎల్స్ ఆ కంపెనీ ఒకరిదొకరు నచ్చుతుందో లేదో అని. బట్ టచ్ వుడ్ మంచిగా ఉంటారు. అండ్ అర్జున్ కూడా చాలా వెల్కమింగ్గా ఉంటాడు అనమాట. అంటే వీడి చిన్నోడు, వీడితోనే ఆడను, నా ఫ్రెండ్స్తో ఆడతా అలా ఏం ఉండదు పాపం. క్వాలిటీగా టైం స్పెండ్ చేస్తాడు. చిన్నోడు కూడా అలా అన్నయ్య అంటే అసలు మామూలు పిచ్చి కాదనమాట. సో టచ్ వుడ్ పిల్లలు అలా హ్యాపీగా ఉంటే పేరెంట్స్కి చాలా మంచిగా అనిపిస్తుంది కదండి. సో మొత్తానికి వాళ్ళిద్దరు పడుకుంటానని చెప్పి లైట్లు ఆపించుకున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. వాళ్ళ ప్లేట్లో పెట్టింది వద్దు కానీ అమ్మ ప్లేట్లో కావాలంటారు సార్ ఫుడ్. ఆ టైప్లో వాళ్ళ కోసం ఇంత కష్టపడి రూమ్ అంతా అరేంజ్ చేస్తే నా స్టూడియో రూమ్లో పడుకుంటారు. నా స్టూడియో రూమ్లో పడుకుంటారు. ఇప్పుడు నేను అక్కడ ఏమైనా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలన్నా, లేకపోతే ఏమైనా షూట్ చేసుకోవాలన్నా యాక్చువల్లీ నైట్ కొన్ని చేసుకుంటాను అనమాట, చిన్న చిన్న షార్ట్స్ కానీ ఏమన్నా, అంటే డే టైం కుదరకపోతే. ఇప్పుడు అక్కడ పడుకున్నారు ఇద్దరు. యాజ్ యూజువల్ మా మినీ సౌండ్ బాక్స్ గడు పడుకోలేదు, వాడు వచ్చేసాడు. అర్జున్ పడుకునిపోయాడు. ఇక్కడ నాకు కొంచెం ట్యాంగీ క్రేవింగ్స్ కలిగాయి అనమాట, అందుకని కొంచెం మరమరాలు మిక్సర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇలా అన్నీ చాప్ చేసుకున్నా, కొంచెం సాల్ట్ అండ్ కారం అక్కడే లైట్గా వాటి మీద వేసాను అనమాట. సో కొంచెం క్రంచీగా ఉన్న మరమరాలు తీసుకొని అన్నీ చకచకా వేసేసి, కొత్తిమీర మాత్రం మస్ట్ అండో, కొత్తిమీర లేకపోతే వేస్ట్ చేసుకోకపోవడం బెటర్. సో మంచిగా కొత్తిమీర వేసుకొని, నాకు ట్యాంగీ అని కావాలని చెప్పాను కదా, అందుకని కొంచెం నిమ్మకాయ కూడా మంచిగా పిండుకున్నా. నాకు చిల్లీస్ ఇష్టం ఉండదు ఇందులో. మనకి వైజాగ్లో కూడా చేస్తారు కొంతమంది, చిల్లీస్ వేస్తారు, బఠానీలు, అవేం ఇష్టం ఉండదు అనమాట. మన బ్రేసెస్ వల్ల పల్లీలు కూడా తినలేను నేను ఇందులో. అంటే పల్లీలు వేరేగా కొంచెం తినగలను కానీ ఇలా సాఫ్ట్ అండ్ హార్డ్ కలిపి నా భయం, గబక్కమని బొగ్గు ఖర్చుకుంటా అని చెప్పి. సో అన్నీ చక్కగా స్పూన్తో మిక్స్ చేస్తాను, ఎందుకంటే చేత్తో అయితే ఆ క్రంచ్లో అంటే ఈ తేమంతా మరమరాలకి వెళ్ళిపోయి త్వరగా మెత్తబడిపోతుందని ఇలా జస్ట్ స్పూన్తోనే పైపైన తిప్పుకుంటా. అసలు అవన్నీ కలవంగానే ఒక్క అరోమా వస్తుంది, జీవితానికి ఇంకేం అక్కర్లేదు అనిపిస్తుంది. ఎంత టేస్టీగా ఉంటుందో. నాకు డిన్నర్ ఏదో తినబుద్ది ఇట్లా హెవీగా, అందుకే ఇలా ట్యాంగీగా. నాకు టొమాటోస్ చాలా ఇష్టం, మస్తుగా వేసేసుకొని ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట. నా పిల్లలు అందరూ డిన్నర్ అయిపోయింది, హస్బెండ్ కూడా తను బయటికి వెళ్ళారు చిన్న పని మీద. సో హాయిగా తిందాం అని అలా కూర్చున్నాను. లేదు బొడ్డోడు వచ్చేసి నాకు అంటాడు. పప్పులో ఒక ఎండుమిరపకాయ ఎక్కువ వేస్తే నోరు మూసేసుకుంటాడు కారం అని. నా దగ్గర మాత్రం ఇప్పుడు తినేస్తున్నాడు. ఇది కొంచెం నార్మల్ మరమరాలు వేసేసి కలిపి పెడుతున్నాను అనమాట, నచ్చిందేమో పులుపు. సో అలా నైట్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ చాలా పెద్ద ప్లాన్ ఉంది, మెయిన్ డెంటల్ అపాయింట్మెంట్ ఉంది. దానికోసం కూడా అప్డేట్ చెప్తాను ఇదే వ్లాగ్లో, చివరి వరకు చూడండి. అండ్ మార్నింగ్ లేచాక బ్రేక్ఫాస్ట్ కంటే ముందు లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం అనమాట, ఎందుకంటే మధ్యాహ్నం లేట్ అయినా సరే రెడీగా ఉండాలని చెప్పి. అండ్ కాఫీ అయితే ఆ రోజు సరిగ్గా రాలేదు, అదే మాట్లాడుకుంటున్నాం. మాకు డికాషన్ ఇన్స్టెంటా ఏంటో రకరకాలు ట్రై చేస్తున్నాము. మోస్ట్లీ డికాషన్కే స్విచ్ అవుదామని, ఇన్స్టెంట్ పౌడర్స్ కంటే. అసలు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది కాఫీ కనుక మార్నింగ్ సరిగ్గా రాకపోతే. అండ్ వంట ఆల్మోస్ట్ అయిపోయింది, క్విక్గా ఫేస్ ప్యాక్ వేసుకుందాం అనుకుంటున్నాను. మీకు అందరికీ ఫేక్ గ్రీన్ స్టిక్ చూసే ఉంటారు, ఏంటో ఇలా రాసుకోగానే అలా వచ్చేస్తాయంట చీమల్లాగా. అది పక్కా ఫేక్ అండ్ ఎడిటింగ్ స్కిల్ అని మనకు అర్థమైపోతుంది. బట్ ఫ్రెంచ్ గ్రీన్ టీ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది, మనం ప్రాపర్ ప్రోడక్ట్ యూస్ చేయాలంతే. సో ఇఫ్ యూ గో అండ్ సర్చ్ ఫర్ గుడ్ ఫ్రెంచ్ గ్రీన్ టీ పౌడర్, మనకి యాప్స్ గుడ్నెస్వి 100% న్యాచురల్ వస్తాయి అనమాట. చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. ఇది purple.comలో దొరుకుతుంది మనకి. సో చెక్ చేయండి, రివ్యూస్ చదివి తీసుకోండి మీరు కూడా. 100% ప్యూర్ పౌడర్స్ అనమాట, డైరెక్ట్గా ఫ్రాన్స్ నుంచి సోర్స్ చేసినవి.
సో ఈ విధంగా నేను చూపించాను కదా, కొంచెం ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది. నేను ఫస్ట్ నాకని తీసుకున్న తర్వాత మా ఆయన కూడా వేసుకుంటావా అంటే ఓకే అన్నారు, అందుకే ఇంకొంచెం కలుపుతున్నాను అనమాట. నేను మంచినీళ్ళతో కలుపుతున్నాను. నేను ఏంటంటే ఇంకా కావాలంటే ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టమైన డిఐవై చేసుకోవచ్చు. బట్ ఒక విషయము, మంచిగా ఫేస్ వాష్ చేసుకోండి. లైక్ ప్యాక్ రెడీ చేసుకోగానే మంచినీళ్ళతో ఫేస్ వాష్ చేసుకొని అప్పుడు ఈ విధంగా అప్ సైడ్ మీరు అప్లై చేసుకోండి. బ్రష్తో అయితే ఇంకొంచెం బాగా అవుతుంది, హ్యాండ్తో కూడా చేసేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ బ్రష్ ఉంది, బికాస్ నేను రెగ్యులర్గా ఫేస్ ప్యాక్ వేసుకుంటాను కాబట్టి. ఈ ఫ్రెంచ్ గ్రీన్ క్లే బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఎక్స్ఫోలియేట్ చేసి డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా, అవి తీసేస్తుంది అనమాట. ఇంప్యూరిటీస్ అన్ని మ్యాగ్నెట్ లాగా అది లాగేస్తుంది బయటికి. అండ్ ఆల్సో టైటన్ చేసి పోర్స్, మనకు కొంచెం ఓపెన్ పోర్స్ ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా టైటనింగ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. అండ్ మనకి టోనింగ్ కూడా జరుగుతుంది ఆబ్వియస్గా ఇలా ఫేస్ ప్యాక్ వల్ల. ఇలా మొత్తం అప్లై చేసుకున్నా మనకి అప్లై చేసుకుంటున్నప్పుడే లైట్గా డ్రై అవుతున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ అగైన్ మా ఆయన స్క్రీన్ మీద కనిపించడం తక్కువ, కానీ లిటరల్లీ నేను ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా తనకు కూడా ఖచ్చితంగా వేస్తాను. బికాజ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ కొంచెం బద్ధకం కూడా ఉంటుంది మగవాళ్ళకి. ఎందుకు నాకు అక్కర్లే అంటారు. బట్ ఎవ్రీ సింగిల్ థింగ్ నేను కనీసం ఫోర్స్ చేస్తాను, తర్వాత నెమ్మదిగా ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి. అండ్ మీలో ఎంతమంది కపుల్స్ ఇలా చిల్ అవుతారు ఫేస్ ప్యాక్ వేసుకొని డిఐవై స్పాలు అవి చేసుకుంటూ? బాగుంటుంది కదా సరదాగా. ఫస్ట్ చాలా ఫన్ క్రియేట్ అవుతుంది, పిచ్చ కామెడీగా ఉంటుంది అనమాట. అంటే నేను క్లోజప్లో చూడడానికి భయం వేస్తుంది, నాకు కూడా సేమ్ అలాగే ఉంది, పైగా గెడ్డం ఒకటే అని చెప్పి నవ్వుకుంటున్నాము. అండ్ నెక్ అసలు మర్చిపోవద్దు, ఎప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోండి. అండ్ మేమిద్దరం ఇలా ప్యాక్ వేసుకుంటే ఆదిత్య వచ్చాడు, క్లోజప్లో చూసి రకరకాల ఎక్స్ప్రెషన్లు ఇచ్చాడు అనమాట. యాక్చువల్లీ వాళ్ళు లేచి కొంచెంసేపు అయింది, ఆడుకుంటూ సడన్గా మధ్యలో వచ్చాడు అంటున్నాడు. సో ఈ విధంగా డ్రై అయిపోగానే ఆల్మోస్ట్ డ్రై అయింది. నేను యాక్చువల్లీ ఇంకా ముందే వాష్ ఆఫ్ చేసేయాలి నెమ్మదిగా చన్నీళ్ళతో. ఇప్పుడు ఎలాగో చలికాలం కాబట్టి ట్యాప్ వాటర్ చాలా చల్లగా ఉంది, ఇఫ్ నాట్ కొంచెం చన్నీళ్ళతో చేసుకోండి, చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఎక్స్క్లూజివ్గా purple.comలో దొరుకుతుంది, నేను లింక్ డిస్క్రిప్షన్లో వేస్తాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ వేసుకున్నాక మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. అండ్ మంచిగా ఇలాగా డ్యాబ్ చేసేసుకోవాలి. తేమగా ఉన్నప్పుడే మీరు మాయిశ్చరైజర్ కానీ ఆరెల్స్ ఏదైనా మీ ఫేస్ ఆయిల్ ఉంటాయి కదా అవన్నీ అప్లై చేసుకోవాలన్నమాట. స్కిన్ అలా వదిలేయద్దు, ఎక్స్ఫోలియేట్ అవుతుంది కదా, సో వెంటనే మనం దాన్ని మాయిశ్చర్ని లాక్ చేయాలి. ఇది ఫేస్ని అసలు డ్రై చేయదు, ఈ మాస్క్ చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది అనమాట. అందుకని మన హైడ్రేషన్ని లాక్ చేయడానికి వెంటనే ఆయిల్ కానీ మాయిశ్చరైజర్ కానీ రాసుకోవాలి. ఇలా ఫేస్ ప్యాక్స్ వీక్లీ వన్స్ వేసుకోవచ్చు అనమాట, మీ స్కిన్ కండిషన్ బట్టి స్టెప్ తీసుకోండి. సో తర్వాత మేము క్విక్గా రెడీ అయిపోయి హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ నేను ఫస్ట్ నుంచి ఒకటే ప్రపోజ్ చేస్తానండి, మనకేంటంటే ఎక్స్టర్నల్ బ్యూటీ, ఇంటర్నల్ హెల్త్ ఇవన్నీ అలాగో టీత్ డెంటల్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే ఫస్టే కిడ్స్ డెంటల్ కేర్ అని ఒక వీడియో చేశాను. సో ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్ చాలా ముందు నుంచే. ఇంత చిన్న బేబీకి డెంటల్ చెకప్ అవసరమా అని కూడా అనుకుంటారు, ఈ వ్లాగ్లో అది కూడా చూస్తారు మీరు. మన టైటిల్లో చూసి ఉన్నారు కదా. సో ఆదిత్యాన్ని పర్టికులర్గా ఎందుకు తీసుకొచ్చామంటే వాడికి దాంట్లో చిన్న కన్నంలా చూస్తున్నాను నేను, డైపర్ వేసినప్పుడు కనిపిస్తుంది కదా నోరు ఓపెన్ చేస్తే, అది వాళ్ళు ఎలాగైనా చూపించాలన్న థాట్ అనమాట. అండ్ చిన్నపిల్లల పేరెంట్స్ పక్కా చూడండి, మీ పిల్లల కోసం చూడండి, చాలా అవేర్నెస్ ఇంపార్టెంట్ అనమాట వాళ్ళ డెంటల్ కేర్ రిలేటెడ్. అండ్ ఇది పర్ఫెక్ట్ 32 మేము ప్రగతి నగర్లో ఉన్నప్పుడు నేను చెకప్ చేయించుకున్నానండి. ఫస్ట్ రూట్ కెనాల్ అయింది, అప్పుడు డాక్టర్ సజెస్ట్ చేయడంతో నేను ఇలా టీత్ అలైన్మెంట్కి నేను వచ్చానమాట. ఆ స్టోరీ ఆల్రెడీ నేను ఫస్ట్ సెట్టింగ్ అప్పుడు షేర్ చేశాను, ఆ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 99% అయిపోయింది, ఇంకొక 2 monthsలో మొత్తం నా ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ ఏంటంటే నాకు ఒక్క పన్ను కూడా తీయకుండా మొత్తం ఆ స్పేస్ క్రియేట్ చేసి మంచిగా చేశారనమాట. నాకు లుక్స్ సెకండరీ, ఫస్ట్ హ్యాపీగా అలైన్మెంట్ ఉంటే నేను మంచిగా హైజీన్గా మెయింటైన్ చేయగలను, క్యావిటీస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయని అదొక పెద్ద రిలీఫ్ అనమాట. నో పెయిన్ నో గెయిన్ అన్నట్టు నిజంగా ఎవ్రీ మంత్ ఎవ్రీ 2 days పెయిన్ ఉంటుంది ఇలా టైట్ చేసినప్పుడు, వైర్ అంతా టైట్ చేస్తారు. సో ఫైనల్లీ నేను ఎండ్కి వచ్చేసి నా జర్నీ. ఇప్పుడు ఆదిత్య టర్న్ ఏం జరుగుతుందో ఇప్పుడు చూపిస్తా. చాలా కష్టం. అప్పర్ ఇది సార్ పైనది ఆదిత్య రైట్ సైడ్ టాప్ బ్రష్ ఏడుస్తారు. ఇంత చిన్న పిల్లలకి ఎందుకు, పాల పళ్ళే కదా ఊడిపోతాయి,
పాపం వాళ్ళంత ఏడిపించడం ఎందుకు, ఇంకా వాళ్ళు స్ట్రెస్ తీసుకుంటారు, భయపడిపోతారు. ఇవంతా ట్రాష్ అండి. ఎస్ ఏడుస్తారు, దెబ్బ తగిలితే ఏడుస్తారు కదా, మారం చేసినప్పుడు ఏడుస్తారు కదా, అలాగే ఒక 5 నిమిషాలు ఏడుస్తారు. బట్ మన ఇమీడియట్గా చూసారు అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది, వాడు యాక్చువల్లీ స్క్రీన్ మీద చూసే టైం కూడా ఇవ్వలేదు సార్కి. సో ఆయన ఒక్క సెకండ్ వాళ్ళు చూసి వెంటనే తీసేశారనమాట. అది ఇమీడియట్గా క్లీన్ చేసి మన సిమెంట్ పెడితే సరిపోతుంది, డీప్గా వెళ్ళలేదు క్యావిటీ అని చెప్పారనమాట. సో ఇంత చిన్నపిల్ల క్యావిటీ వస్తుందా అంటే నైట్ టైం బ్రష్ చేయకపోతే రావచ్చు, బ్రషింగ్ కరెక్ట్గా చేయకపోవడం వల్ల కూడా రావచ్చు, చాలా రీజన్స్ ఉంటాయి. ఆదిత్య అయితే స్పెషల్గా దంతాల దగ్గర మమ్మల్ని బ్రష్ వెళ్ళనిచ్చేవాడు కాదు అన్నమాట. ఫ్రంట్ అయితే తోమించుకుంటాడు, వెనక్కి వెళ్ళనివాడు. నాకు అదే కొడుతూ ఉంది. అండ్ ఇది ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను గమనించాను. అప్పుడు చిన్న హోల్లో ఉంటే జస్ట్ దంతం ఫామ్ అవుతుందేమో అనుకున్నా, బట్ అది చూడగా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో చెకప్ కంపల్సరీ అని వచ్చాను అనమాట. ఇవి ఇన్సైజర్స్ అండి, ఇవి ప్రీమోలర్స్, ఇవి మోలర్స్. దీస్ ఆర్ పర్మనెంట్ టీత్. ఇన్ కేస్ ఆఫ్ మిల్క్ టీత్ యూ విల్ నాట్ హ్యావ్ ప్రీమోలర్స్, యూ విల్ హ్యావ్ ఓన్లీ ఇన్సైజర్స్ అండ్ మోలర్స్. సో మిల్క్ టీత్ డెసిడియస్ టీత్ అంటాం, మిల్క్ టీత్ ఆర్ డెసిడియస్ టీత్. దీస్ ఆర్ 20 in number. 20 in number. By the age of 2 years ki 20 teeth వచ్చేస్తాయి. Then 6 to 7 years నుంచి ఈ 20 టీత్ ఊడిపోవడం స్టార్ట్ అవుతాయి. అంటే ఫస్ట్ కింద 2 ఊడతాయి, 6 to 7, 7 to 8 కి పైన ఊడతాయి. అట్లా సీక్వెన్షియల్ గా బై ద ఏజ్ ఆఫ్ 10 to 11 or 12 ఈ 20 టీత్ ఊడిపోయి 28 వస్తాయి. సో ఆల్ దిస్ 20 మిల్క్ టీత్ విల్ ఫాల్. అంటే లైక్ దంతాలతో సహా అన్ని మొత్తం అండి, అన్ని 20 టీత్ విల్ ఫాల్ అవుట్ అండ్ 28 టీత్ విల్ కమ్. అండ్ అట్ ద ఏజ్ ఆఫ్ 18 వి కాల్ ఇట్ విజ్డమ్ టీత్ అంటాం, మనం జ్ఞానదంతాలు విజ్డమ్ టీత్ అంటాం. సో దట్ యాడ్స్ అనదర్ 4 అండి. సో 28 plus 4 that makes 30. అంటే ఇప్పుడు మన మొమెంట్లో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం వస్తే మిల్క్ టీత్, దట్ ఈస్ వాట్. ఈ మిల్క్ టీత్ లో మనం ప్రాబ్లం వచ్చినా వాడు ఎట్లా పాలపల్లే కదా ఊడిపోతుంది అనే కాన్సెప్టే ఉండకూడదు. బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ పెయిన్, ద సేమ్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్. అండ్ ఈ మిల్క్ టీత్ ఏదైతే ఉందో ఏజ్ ప్రకారమే ఒకటొకటి ఊడిపోవాలండి, మనం ముందే తీయకూడదు. ఇన్ కేస్ మనము వాడికి 12 years కి ఊడిపోవాల్సిన పనం మనం 7 years కి తీసేసినాం అనుకోండి, అక్కడ గ్యాప్ ఉండిపోతుంది, చూయింగ్ కి డిఫికల్ట్, వచ్చే పన్ను క్రాస్ కి వస్తుంది, జా గ్రోత్ డిస్టర్బ్ అయిపోతుంది. సో రిమూవల్ ఆఫ్ మిల్క్ టీత్ అట్ అన్ ఎర్లీ ఏజ్ ఇస్ నాట్ రికమెండెడ్. సో వీ హ్యావ్ టు టేక్ the same care what we take for permanent teeth. అంటే చాలా మంది most of the parents పుచ్చిపోతు ఎగ్జాక్ట్లీ పాలపన్నే కదా ఓడిపోతుంది, పాలపన్నే కదా. No, in fact milk teeth are very important and as equal as permanent teeth. Yeah, exactly. Because this helps in their jaw growth. చాలా గ్రోత్ కానీ ఈ ఎర్లీ రిమూవల్ ఆఫ్ మిల్క్ టీత్ విల్ డెఫినెట్లీ కాజ్ మాల్ అలైన్మెంట్, వచ్చే పన్ను సరిగ్గా రాకపోవడము, జా గ్రోత్ డిస్టర్బెన్సెస్. అండ్ మోర్ ఓవర్ బేబీకి డిస్కంఫర్ట్, పెయిన్. ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ ప్రొసీజర్ వి డిడ్, ఫిల్లింగ్. దానికే వీడికి ఇంత ఏడుపు, మెంటల్ ట్రామా. కూర్చోట్లేదు ఇక్కడ, కూర్చోమంటుండే. సో ఐ ఫీల్ మిల్క్ టీత్ కేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను యాక్చువల్లీ 3 months బ్యాక్ గమనించానండి, 3-4 months బ్యాక్. అంటే ఖాళీ ఉంది, నేను గ్రోత్ లేదేమో, పన్ను ఇంకా వస్తుంది అనుకో, హోల్ పడింది కదా. ఎగ్జాక్ట్లీ వాట్ ఐ టోల్డ్ యు. దిస్ ఇస్ ఎనామెల్, డెంటిన్, పల్ప్. సో ఈ క్యావిటీ అనేది ఎనామిల్ లో ఉన్నప్పుడు మనకు తెలియదు కదా, బికాజ్ దిస్ ఎనామిల్ ఇస్ టోటలీ లైఫ్లెస్. సో నెగ్లెక్ట్, అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. when it goes to cavity, goes to dentin, sensitivity ఉంటుంది. సో these 2 stages are easily treatable అంటే with a small filling. But the cavity goes to the nerves, you start having pain. అప్పుడు ఇంకా root canal treatments, pulpectomies, ఇంకా సివియర్ ట్రీట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. సో ఎర్లీ డిటెక్షన్ అండ్ మోర్, అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఎవ్రీ 6 months కి చెకప్ ఇస్ మ్యాండేటరీ. బికాస్ చిన్న చిన్న క్యావిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ వీటిది ఇంతకు ముందే అంటే ఇంకా ఎర్లీ స్టేజ్ లోనే అయిపోయాయి. సో ద స్మాలర్ ద క్యావిటీ, ఈజియర్ ద ట్రీట్మెంట్. ఇప్పుడు ఇంత చిన్న క్యావిటీకి మనం ఫిల్లింగ్ ఈజ్ ఈజీ, ఒకవేళ క్యావిటీ పెద్దదైతే ఇంకా క్లీనింగ్ కష్టం. సో ఎవ్రీ 6 months కి I suggest go for a dental checkup for all kids. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ హెల్ప్ఫుల్ అండి. నేను ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు రికార్డ్ చేద్దాం అనుకుంటా, ఈసారి ఒక్క సెకండ్ పిల్లల కోసం కదా, ఐ వాంట్ రికార్డ్ అని రిక్వెస్ట్ చేసి తీసుకున్నాను. అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి ప్లీజ్, ఇట్స్ మై సిన్సియర్ సజెషన్. ఈ 2024 yearలో
మీ కిడ్స్ కోసం వాళ్ళకి ఫుడ్ వెయిట్ గెయిన్ అని వాళ్ళ స్కిన్ బాగుండాలని మనం అన్నీ చేస్తాము, మంచి క్రీమ్స్ వాడతాము, దాంతోపాటు పేస్ట్లు బ్రష్లు అన్నీ మంచి వాడతాం. కానీ మన పిల్లలు తినే ఫుడ్ ఎంత ఇరుక్కుంటుందో మనకు తెలీదు. సో ప్లీజ్ టేక్ కేర్. ఎంతమంది ఇప్పుడు నేను చెప్పాక డెంటిస్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటున్నారో కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. ఒక సిట్టింగ్ వెళ్తే మనకు అర్థమవుతుంది. 6 monthsకి ఒకసారి చక్కగా పెట్టుకోండి, ఏదో అలాంలా పెట్టుకొని చెకప్కి వెళ్ళండి. అండ్ ఆ రోజు మాకు లంచ్ టైం చాలా లేట్ అయిపోయింది. వీడికైతే చిన్నగా బాక్స్లో కలుపుకొచ్చాను అనమాట. పొటాటో మ్యాష్ కర్రీ ఉంటుంది కదా అది. నేను ఏం తినలేను వెంటనే ట్రీట్మెంట్ అవ్వగానే. సో కోకోనట్ వాటర్ వాడికి నాకు ఇద్దరు తీసుకొని తాగాము. వాడిని కూడా కొంచెంసేపు ఏం ఫుడ్ పెట్టద్దు అన్నారు, సిమెంట్ పెట్టారు కదా కొంచెం డ్రై అయ్యే వరకు. సో 1/2 hour దాటాక పెడదామని చెప్పి మాట్లాడిస్తున్నాను అనమాట. మా పిల్లలిద్దరు ఏంటంటే కారకంగానే పడుకుంటారు, అదో పెద్ద ప్రాబ్లమ్. సో వాడిని అవేక్ ఉంచడానికి అలా మాట్లాడుతూ ఉన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏమో కానివ్వండి, అసలు ఎవరిని అడిగినా కోల్డ్ కాఫ్ అనే చెప్తున్నారు. నాకు రోజు మధ్యాహ్నం నుంచే కొంచెం స్టార్ట్ అయింది. ఇప్పుడు చూసారు కదా ఎలా ఉందో వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు. అమ్మో అసలు ఏం చలి, ఏం తుమ్ములు జలుబులు, చిరాగా వస్తుంది. ఏదైనా సెలబ్రేషన్ అంటే చాలు ఇలా సిక్ అయిపోతున్నారు అందరూ. మా పేరెంట్స్ కూడా కొంచెం సిక్ అయ్యారనమాట. ఇంట్లో అసలు వైవే లేదు ఎంజాయ్ చేయడానికి. బట్ అగైన్ స్పెషల్ డేస్ రావు కాబట్టి మళ్ళీ ఆ రోజు కొంచెం ఓపిక తెచ్చుకొని చిల్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. సో ఇగోండి కర్రీ వాడే తింటాడంట. ఆ గతుకుల్లో ఎక్కడ గుచ్చుకుంటుందో అని టెన్షన్ పడుతూ ఉన్నాను నేను. సో నెక్స్ట్ వ్లాగ్ సూపర్ ఫాస్ట్గా అప్లోడ్ చేస్తాను. న్యూ ఇయర్ ఎలా ఉంది అండ్ వాట్ ఆర్ మై థాట్స్ అన్నీ కూడా. సో స్టే ట్యూన్డ్. అండ్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. లవ్ యూ ఆల్. బాయ్.